జర్మనీ కాన్సల్ జనరల్ మైకేల్ హస్పర్ బృందం సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయింది. హైదరాబాద్ జీసీసీని ప్రారంభిస్తున్నట్లు సీఎంకు వివరించింది. యుఎస్ బోర్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేస్తున్నారు. నగరంలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి మైకేల్ బృందాన్ని కోరారు. జీసీసీ ఏర్పాటుతో 2 ఏళ్లలో 1000 మందికి ఉపాధి లభిస్తుందని జర్మనీ బృందం వెల్లడించింది. హైదరాబాద్ను ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని సీఎం కోరారు. జర్మనీ టీచర్లను నియమించి విద్యార్థులకు జర్మనీ భాషను నేర్పించాలని విజ్ఞప్తి చేశారు. పెట్టుబడుల విషయంలో తెలంగాణ జర్మనీ భాగస్వామ్యాన్ని కోరుకుంటుందన్నారు. ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగంలో జర్మనీ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. వీరిలో టామ్కామ్ ద్వారా పాటు వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో క్రమశిక్షణ అందించేందుకు సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.